హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే తోటకూర పప్పు ఫ్రై. ఇప్పుడు చేసే విధంగా కాకుండా తోటకూరతో పాటు ఎర్రపప్పుని వేసి ఫ్రై చేద్దాం. ఇది యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అనుకుంటాను. తోటకూర అనేది కళ్ళకి చాలా మంచిది. ఈ ఎర్రపప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. కొంతమంది మసూర్ దాల్ అంటారు, కొంతమంది ఎర్రపప్పు అంటారు, కొంతమంది మైసూర్ పప్పు అని కూడా అంటారు. సో అలాంటి హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీకోసం ముందుగా నేను ఒక చిన్న కప్పు వరకు ఎర్రపప్పుని తీసుకొని దాన్ని బాగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని అందులో 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న ఈ ఎర్రపప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఎర్రపప్పు అనేది లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికితే చాలు. ఎర్రపప్పు ఉడికిన తర్వాత కలర్ అనేది నార్మల్ మన కందిపప్పు ఏ విధంగా కలర్ అయితే ఉంటుందో అలాగే పసుపు కలర్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆ పప్పు ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని సైజ్ ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందాం. ఉల్లిపాయలు ఫాస్ట్ గా వేగాలి అంటే కొంచెం ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా వేగుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా చిల్చి వేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరొకసారి దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 కట్టల తోటకూరని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని బాగా వాటర్తో వాష్ చేయాలండి, ఎందుకంటే దాంట్లో మట్టి చాలా ఉంటుంది. అందులోకి వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా ఫ్రై చేయండి. చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. ప్రాసెస్ మొత్తాన్ని మనం మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి చేయాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కవర్ చేయండి. ఇందాక మనం కుక్కర్లో వేసుకున్న ఈ పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ పప్పు అనేది ఈ విధంగా ఉంది. దాని కలర్, వెయిట్ అంతా చేంజ్ అవుతుంది. వేసుకున్న తర్వాత ఆ పప్పు తోటకూర బాగా కలిసేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు దాన్ని మూత పెట్టి కవర్ చేయండి. 1 నిమిషం తర్వాత ఆ తోటకూర ఇంకా ఆ పప్పు అనేది చాలా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మన తోటకూర మరియు ఎర్రపప్పుని వేసి ఫ్రై చేసాం కదా, అది రెడీ అయిపోతుంది. రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇది యూట్యూబ్లోనే ఫస్ట్ టైం. ఈ రెసిపీని ఎవరూ చేసి ఉండరు. ఇది హెల్త్కి చాలా మంచిది. తోటకూర తినడం వల్ల కంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. పప్పుకి పప్పు సపరేట్ గానే ఉంది, తోటకూరతో పాటు చాలా బాగా మిక్స్ అయి ఉంది. ఎక్కువగా ముద్ద ముద్దలాగా అయిపోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే అది తినడానికి చూడడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.